రోమన్ రెయిన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్లో పార్ట్ 3 మ్యాచ్లో ఎవరెవరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేసిందంట రోమన్ రెయిన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మధ్యలో పార్ట్ 3 మ్యాచ్ జరిపించడానికి. ఎప్పుడో తెలుసా? సెత్ రాలిన్స్ ఇంజరీ అవ్వకముందు ఈ రస్సెల్ మేనియాలో రోమన్ రెయిన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మధ్య హెల్ ఇన్ ఎ సెల్ మ్యాచ్ అంట. స్టిపులేషన్తో నార్మల్గా ఓన్లీ ఛాంపియన్షిప్ని డిఫెండ్ చేయడం మాత్రమే కాకుండా వీళ్ళిద్దరి మధ్యలో హెల్ ఇన్ ఎ సెల్ స్టిపులేషన్ ఉండేదంట. హెల్ ఇన్ ఎ సెల్ మ్యాచ్లో కోడీ రోడ్స్ వర్సెస్ మన రోమన్ రెయిన్స్ ఫైట్ చేసి ఉండేదంట అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ కోసం ఈ రస్సెల్ మేనియాలో. కానీ సెత్ రాలిన్స్కి ఇంజరీ అవ్వడంతో ఈ ప్లాన్స్ని పక్కన పెట్టేసినారంట. సో ఇప్పుడు సెత్ రాలిన్స్ ఇంజురీకి ఈ మ్యాచ్కి మన సంబంధం ఉందా? అసలు ఎటు నుండి ఎటు గలవట్లేదు. సో మనకి నార్మల్గా సెత్ రాలిన్స్ వర్సెస్ రోమన్ రెయిన్స్ మ్యాచ్ ఈ రస్సెల్ మేనియాలో జరగాలి. బట్ ఇప్పుడు ఉన్నట్టుండి రోమన్ రెయిన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మధ్యలో మ్యాచ్ ఎందుకు వచ్చింది? సో ఇది ముందు నుండి ప్లాన్స్లో ఉంది. బట్ ఇక్కడ సెత్ రాలిన్స్ అడ్డం వచ్చింది కదా. మరి సెత్ రాలిన్స్ అండ్ రోమన్ రెయిన్స్ మధ్యలో ఫ్యూడ్ ఏమయ్యేది? సమ్మర్ స్లామ్లో ఎండ్ చేసేవాళ్ళ. సమ్మర్ స్లామ్లో ఎండ్ చేసి రోమన్ రెయిన్స్ అండ్ కోడీ రోడ్స్ మధ్యలో ఫ్యూడ్ స్టార్ట్ చేసి ఈ రస్సెల్ మేనియాలో రోమన్ రెయిన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ని హెల్ ఇన్ ఎ సెల్ మ్యాచ్గా ఫిక్స్ చేసేటోళ్ళ. సో ఇక్కడ సెత్ రాలిన్స్ మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు సెత్ రాలిన్స్ ఇంజరీ అవ్వడంతోనే ఈ మ్యాచ్ క్యాన్సల్ అయింది అన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. బట్ ఒక టైప్లో చూస్తే నమ్మే విధంగా లేదు. సో మనం అనుకున్న ప్లాన్ అయితే సెత్ వర్సెస్ రోమన్, కోడీ వర్సెస్ రోమన్ మనకి తెలియదు. సో అది ఎప్పుడు వచ్చిందంటే సర్వైవర్ సిరీస్ టైంలో వచ్చింది. ఎందుకంటే వాళ్ళు టీజ్ చేసినారు కాబట్టి. మళ్ళీ వద్దనుకున్నారు. పంక్ వర్సెస్ రోమన్ రెయిన్స్ మ్యాచ్ని బుక్ చేసేసినారు. బట్ ఇంటర్నల్గా వాళ్ళు డిస్కస్ చేసినారంట సెత్ రాలిన్స్ ఇంజరీ అవ్వకముందే ఈ రస్సెల్ మేనియాలో రోమన్ రెయిన్స్ వర్సెస్ కోడీ మ్యాచ్ని పెడదామని. బట్ అనుకున్నారు కానీ కుదరలేదు. ఎవరెవరికి నచ్చిందో మరి ఎవరెవరికి నచ్చలేదు. ఇప్పుడు ఒకరికి నచ్చిందనే కాదు, ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్లో అందరికీ నచ్చాలి. సో అందరూ డెసిషన్ ఓకే అంటేనే ఆ మ్యాచ్ జరుగుతుంది. సో అనుకుని ఇంజరీస్ వల్ల ప్లాన్స్ అన్ని చేంజ్ అయినాయి అన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. ఒకవేళ రోమన్ రెయిన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మధ్యలో అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ మ్యాచ్, అది కూడా హెల్ ఇన్ ఎ సెల్ మ్యాచ్ ఈ రస్సెల్ మేనియాలో జరిగితే ఎలా ఉండేది? ఇద్దరు బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్స్ హెల్ ఇన్ ఎ సెల్ మ్యాచ్లో ఫైట్ చేస్తున్నారంటే చీటింగ్ లాంటిది ఏమి ఉండకపోవచ్చు. ఇద్దరు బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్స్ కదా. వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఖచ్చితంగా రోమన్ రెయిన్స్ హీలే ఉండే. అప్పుడు రోమన్ రెయిన్స్కి హెల్ప్ చేయడానికి, కోడీ రోడ్స్కి హెల్ప్ చేయడానికి వచ్చినారు. అండ్ ఇప్పుడు ఇద్దరు బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్స్ కాబట్టి చీటింగ్ అనేది జరగదు. హెల్ ఇన్ ఎ సెల్ మ్యాచ్ పర్ఫెక్ట్ ఉండేది. బట్ ప్లాన్స్ అన్ని స్క్రాప్ చేసేసినారు. ఒకవేళ జరిగి ఉంటే ఏ విధంగా ఉండేదో కింద కామెంట్లో మెన్షన్ చేయండి.